హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే లేచేసాను. 2:30కి లేచేసి గబాబా తయారైపోయా అండి. చెప్పే కదా, శ్రీశైలం బయలుదేరుతున్నాం అనమాట. చూసారా, 3 o'clock అయింది. మాకు బస్ అయితే 3:20కి అండి. అయితే జేబీఎస్లో 3:20కి మేము బుక్ చేసుకున్నది వచ్చేమో ఎంజీబీఎస్ అనమాట. అయితే మా బాబు అన్నాడు, జేబీఎస్లో దింపేస్తాను, అదైనా దగ్గరే, మీకు మళ్ళీ 1 hour తర్వాత ఎందుకు అని చెప్పి అన్నాడనమాట. సరేనని జేబీఎస్కి అయితే వచ్చేసి ఎక్కామండి. అయితే అక్కడి నుంచి ఎక్కించుకొని అంటాడు, పర్వాలేదు, ఇప్పుడు మేము ఇక్కడ దాకా వచ్చాము, ఈ బిఫోర్ స్టాప్ అయితే ఏముంది, ఫస్ట్ అక్కడి నుంచి పర్వాలేదు ఎక్కించుకోమంటే మనిషికి 80 రూపాయలు ఛార్జ్ చేశాడు. ఎందుకంటే ఒక స్టాపు ముందునే ఎక్కుతున్నారు కాబట్టి అని. యాక్చువల్గా అయితే టికెట్ ప్రైజు 550, ఇద్దరికి కలిపి 1100 టికెట్ ప్రైస్ అయితే 60 రూపీస్ జిఎస్టీ అయితే మొత్తం 1500 తీసుకున్నాడు. 1500 తీసుకోగా ఇప్పుడు మళ్ళీ 80 రూపాయలు ఎక్స్ట్రా పడింది. అది కాకుండా ఏంటంటే దింపిందేమో మా అబ్బాయి దింపాడు. మరి ఒక స్టాప్ తర్వాత చివరి స్టాప్లో ఎక్కే వాళ్ళకైతే మరి తక్కువ టికెట్ తీసుకుంటాడా? వాళ్ళకు కూడా ఇంతే కదా, బస్సులో అన్నిటికీ ఒకటే ప్రైస్ కదా. ఏమో మరి అలాగైతే తీసుకున్నాడు. సరే, ఇంకా మళ్ళీ ఏం వాదులాడతామని చెప్పి అయితే బస్సు ఎక్కేసామన్నమాట. ఎక్కేసి బయలుదేరాము. బస్సు అయితే బయలుదేరిపోయింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్కి వచ్చింది. ఎంజీబీఎస్లో కొంతసేపు ఆగి అతని డ్రైవర్ ఏమో టీ తాగడానికైతే వెళ్ళాడు. వెళ్ళి టీ తాగి వచ్చిన తర్వాత బయలుదేరుతోంది. ఇదిగోండి చూడండి, ట్యాంక్ బండ్, అలానే మన అసెంబ్లీ అందాలు చూడండి ఎంత బాగున్నాయో రాత్రిపూట. ఈ హైదరాబాద్ మహానగరం ఎప్పుడు నిద్రపోదు అనుకుంటా, అసలు ఎప్పుడు కూడా రష్ అలా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు చూడండి బిజీగానే ఉంటుంది. ఇది ట్యాంక్ బండ్, ఇప్పుడు కూడా చూడండి ఎంత రష్ ఉందో. అసలు మహా అయితే 1 గంట కూడా పడుకోరేమో జనాలు. ఇంకా మొదలైపోతున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కుకుంటూ, తోసుకుంటూ, తన్నుకుంటూ, ఎక్కించుకుంటూ బళ్ళు అలానే వెళ్ళిపోతూ ఉంటారు. భయం వేస్తుంది కూడా నాకైతే. అసలు పాములు కదిలినట్టే టకటకటకట కదులుతూ ఉంటారనమాట, మెలికలుగా. అలానే అనిపిస్తూ ఉంటుంది నాకు హైదరాబాద్లో. ఇదండి, బస్సు అయితే బయలుదేరింది, వెళ్ళిపోతుంది. కొంతసేపు నిద్ర, 2 రోజుల నుంచి నిద్ర లేకపోవడంతో నిద్ర కూడా పట్టేసింది అనమాట. ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియదు. పడుకుని పొద్దున్న 7 అలా అవుతుంటే మాత్రం మెళుకు వచ్చిందండి. అయితే అక్కడ ఒక చోట, ఇదిగోండి శ్రీశైలం దగ్గరగా ఎక్కడ ఏదో ఒక ఏరియా అనమాట, ఇది ఏదో ఊరు అనమాట. అక్కడికైతే వచ్చేసిన తర్వాత మధ్యలో ఒక చోట ఆపాడు అనమాట బ్రేకు. ఆపితే టీలు తాగేవాళ్ళు టీ తాగారు, అలానే టిఫిన్ చేసేవాళ్ళు అయితే టిఫిన్ చేశారనమాట. మేము కూడా టిఫిన్ చేసాము. ఇడ్లీ తీసుకుని ఇడ్లీ తినేసామన్నమాట. తినేసి మళ్ళీ బస్సు అయితే ఎక్కేసామండి. ఇది అండి, ఇక శ్రీశైలానికి బయలుదేరామన్నమాట. అది అనుకోకుండా బయలుదేరాము. అది మొత్తానికైతే దర్శనం ఎలా జరిగింది ఏంటి అన్నదైతే మళ్ళీ ఇంకో వీడియోలో అయితే చెప్తానండి. ఇది టిఫిన్ చేసేసి ఇక్కడైతే కాఫీ తాగేసామన్నమాట. ఈ పేరు కూడా ఇక్కడ ఏదో ఉండాలి, ఈ హోటల్ పేరు కూడా. టిఫిన్ తిన్నాం కానీ అసలు టిఫిన్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. తేలిగ్గా ఉంటుందని ఇడ్లీనే తీసుకున్నాము. ఆ ఇడ్లీ కూడా సరిగ్గా ఉడకలేదు. అయినా ఏదో నిన్న శనివారం అవడంతో టిఫిన్ కూడా చేయలేదు రాత్రి. దాంతో నాకైతే ఆకలేసేసింది. అందుకని అయితే తిన్నానమాట. తిని టిఫిన్ చేసి మళ్ళీ బస్సు ఎక్కేసాము. కాఫీ తాగి సినిమా పెట్టాడు, జనతా గ్యారేజ్ సినిమా అయితే పెట్టాడు. ఆ జనతా గ్యారేజ్ మధ్యలో సినిమా చూసుకుంటూ అయితే బయలుదేరిపోయాము. ఈ శ్రీశైలానికి కొండలు ఎక్కడం, మళ్ళీ కొండలు దిగడం, కొండలు ఎక్కడం, కొండలు దిగడం ఇలానే ఉందండి. ఇదివరకు వెళ్ళినప్పుడు ఇంత గమనించలేదు రాత్రిపూట ప్రయాణం. ఇప్పుడు పగల ప్రయాణం అవడంతో తెలుస్తూ ఉంది బాగాను. కొండలు ఎక్కుతున్నాము, దిగుతున్నాము. ఘాట్ రోడ్లు ఎన్ని ఉన్నాయో, అంటే మధ్యలో ఇది కూడా వచ్చింది కదా, డ్యామ్ కూడా వస్తుంది. అది కూడా వీడియో తీశాను, అది కూడా పెడతాను మీకు. అయితే ఇలాగా శ్రీశైలంకి దగ్గరకు అభయారణ్యంలోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మధ్య మధ్యలో బోర్డులు కనబడుతున్నాయి. జింకలు, పులులు ఇలాంటివి ఉంటాయి.
30 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళండి, ఇలాంటివన్నీ అయితే కనబడుతున్నాయి అన్నమాట. వాటిని చూసుకుంటూ అయితే ముందుకైతే ప్రయాణం సాగించాము. ఇదండి ఈ వీడియో. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా విశేషాలు అయితే చెప్తానండి. మేము దర్శనం ఏం చేసుకున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏంటి, ఎక్కడ దిగాము, ఏంటి, ఆ వివరాలన్నీ కూడా ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను. మా శ్రీశైలం ప్రయాణం గురించి అలానే వీడియోలన్నీ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అలానే ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాగండి చెప్పండి. లైక్ కూడా చేయాలి కదా. చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, వీడియోలు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ కావాలి కదా. అలానే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్.